హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే జ్యూసీగా ఉండే బాదుషా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇదేంటంటే గోధుమ పిండితో చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని పిండిని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మిగతాది వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మనం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర తీసేసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్ సిరప్కి అయితే రెడీ చేసేస్తున్నాము. ఇది సిమ్లో పెట్టి ఈ చక్కెర పాకం అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఇలా మరిగించుకోవాలి. దాంట్లోకి 2 ఇలాచీలు కొంచెం క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఆల్మోస్ట్ చూసారు కదా, థిక్గా అయిపోయింది. అంత వస్తే సరిపోతుంది. ఇది ఇలా అయ్యేలోపు మనం ఇంకా బాదుషాలు అయితే నెక్స్ట్ రెడీ చేసేసుకుంటాము. ఇక్కడైతే నేను కొద్దిగా ఒక 2 నుంచి 3 చుక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఒక మంచి ఫ్లేవర్ గురించి. సో ఇది మనకు మరిగేంత వరకు అయితే సిమ్ టు మీడియం పెట్టేసి మరిగించేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంకా ఎలాంటి మీకు కావాల ఒక మంచి కలర్ కోసం అయితే కుంకుమ పువ్వు లాంటిది యాడ్ చేసేసుకోవచ్చు. నేను జస్ట్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఒక మంచి ఫ్లేవర్ గురించి అయితే. ఇంకా దాని తర్వాత ఇది మరిగేలోపు అయితే నెక్స్ట్ మనం బాదుషాలు రెడీ చేసుకుంటున్నాము. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి కొద్దిగా ఎక్కువసేపే మనము కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే గోధుమ పిండికి ఎక్కువ ఇట్లా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మైదా పిండితో ఏంటంటే మనం పిండితో ఎలా చేసుకుంటే అలా షేప్ వచ్చేస్తాయి. బట్ ట్రస్ట్ మీ, సేమ్ టేస్ట్ ఉంటుంది అండ్ జ్యూసీగా అండ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మనం బాదుషాలాగా ఇలా మంచిగా చేతితో ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్ మరీ ఇక్కడ చూసారు కదా, మనకి కంప్లీట్గా కాకుండా ఇలా బాదుషాలకైతే వేసేసుకొని డీప్ ఫ్రైకి అయితే మనము మరీ ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండొద్దు, ఎందుకంటే మనకు లోపలంతా ఇంకా పచ్చిగానే ఉండిపోతుంది. ఇక్కడ నేను ఇంకా అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇది బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి 2 సైడ్లా. చూసారు కదా, అప్పుడైతేనే మనకి లోపల కూడా కంప్లీట్గా క్రిస్పీగా అయిపోయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా. దాని తర్వాత ఈలోపు మనము ఈ చక్కెర వాటర్లో వేసేస్తున్నాను. అది కూడా చక్కెర పాకం అనేది మనకి చల్లారిపోద్దు, కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తేనే తొందరగా అబ్జార్బ్ చేసుకొని జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, టేస్టీ గోధుమ పిండితో బాదుషాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనం గోధుమ పిండి కాబట్టి షేప్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మైదా పిండికి దీనికి డిఫరెన్స్ అదొక్కటే, మిగతాదంతా సేమ్. చూసారు కదా లోపల ఎంత జ్యూసీగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ రెసిపీ మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.